వైసీపీ ప్రభుత్వంలో ప్రతి గడుపుకు మంచి జరిగిందని ప్రచారంలో ప్రజల పథకాల గురించి వారు స్వయంగా చెబుతున్నారని ఏలూరు వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి కారుమూరి సునీల్ అన్నారు. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం రెడ్డి గణపవరం జైనవారిగూడెంలో పోలవరం వైసీపీ అభ్యర్థి తెల్లెం రాజలక్ష్మితో పాటు ఎంపీ అభ్యర్థి సునీల్ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ప్రచారంలో భాగంగా ప్రతి గడుపుకు వైసీపీ పథకాలను ప్రభుత్వం ద్వారా ప్రజలకు చేకూరిన లబ్ధిని ప్రజలకు వివరించారు. ప్రజలకు ఏవైనా సమస్యలుంటే వాటికి పరిష్కారానికి కృషి చేస్తామని, గతం కంటే పోలవరంలో ఎక్కువ మెజార్టీ రాబోతుందని, పోలవరం ప్రాజెక్టు కూడా సీఎం జగన్ పూర్తి చేస్తారని కారుమూరి సునీల్ అన్నారు. అభ్యర్థి తెల్లం రాజలక్ష్మి గారు, అలాగే ఏలూరు పార్లమెంట్ గత ప్రభుత్వం బాగుందా, ఈ ప్రభుత్వం బాగుందా? మరి జంగాడు మండలం వచ్చేయండి మామూలు కాదండి. ఈరోజు రెడ్డి గణపవరం గ్రామంలో ఎమ్మెల్యే అభ్యర్థి అయిన రాజలక్ష్మి గారు, అలానే ఎమ్మెల్యే గారు బాలరాజు గారితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, నాయకులు అందరూ కూడా ఈరోజు ఇక్కడ మనం ప్రచారం చేయడం జరుగుతుంది. ఏ గడపకి తొక్కినా కూడా మంచి జరిగింది, మాకు గత ప్రభుత్వంలో ఏమీ రాలేదు, ఈ ప్రభుత్వంలోనే మంచి జరిగింది అని చెప్పి ఎక్కడికి వెళ్ళినా చెప్తున్నారు. ఇలా ఈ పథకాలు కొత్త మేనిఫెస్టో చూసారు జగన్మోహన్ రెడ్డి గారిది, అద్భుతమైన మేనిఫెస్టో. ప్రజలకి మంచి జరిగే విధంగా, మన ఎకానమీకి తోడ్పడే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచి రూపొందించారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మా కొనసాగాలని చెప్పి ఎక్కడికి వెళ్ళినా కోరుకుంటున్నారు. అలానే చిన్న చిన్న సమస్యలు కూడా తెలుసుకుంటున్నాము. దాన్ని ఎలా పరిష్కరించాలో కూడా రేపు ఢిల్లీ నుంచి ఏం కావాలో నేను చూసుకుంటాను, అసెంబ్లీ నుంచి ఏం కావాలో రాజలక్ష్మి గారు చూసుకుంటారు. కాబట్టి ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకి మంచి జరిగే విధంగా నేను కష్టపడతానని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ప్రచార నిమిత్తం ప్రతి గడపకి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, మా జగనన్న ప్రభుత్వం ఓటు వేయండి అంటే ఎదురొచ్చి ఆరతలు ఇస్తున్నారు. ఎందుకంటే దానికి నిదర్శనం జగనన్న పరిపాలనే నిదర్శనం. 58 నెలల కాలంలో ప్రతి సంక్షేమం కూడాను పేద, బడుగు, బలహీన వర్గాల యొక్క గడపకు చేరింది. వాలంటీర్ వ్యవస్థ ద్వారా, సచివాలయ వ్యవస్థ ద్వారా మంచి జరిగింది. కాబట్టి మళ్ళీ జగనన్నే గెలిపించుకుంటాం మేనేసేసి ఆశీర్వదించి పంపుతున్నారు. అలాగే ఈ పోలవరంలోనే స్థానిక ఎమ్మెల్యే అయిన బాలరాజు గారు, నా భర్త, నిరంతరం ప్రజలతోనే చిన్నగా పెద్దగా నిరంతరం ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ఉంటారు. ఆయన సలహాలు సూచనలతో కూడాను ఈ నియోజకవర్గ సమస్యలు జరుగుతున్నాయి, కొన్ని పనులు ఇంకా జరగబోతున్నాయి. కాబట్టి అవన్నీ కూడా చేస్తాను. ప్రచార మామూలు కాదండి.